నామంలో వందనము తెలియజేస్తున్నాను. సమయంలో దేవుడు ఎంతగానో ప్రేమించి ఈ రీతిగా వాక్యమును ధ్యానించడానికి నాకు ఇంత గొప్ప అవకాశం అనుగ్రహించినటువంటి తన తండ్రిని దేవుడు ప్రభువుని కృష్ణామల ద్వారా చెల్లించుకుంటానండి. చిన్న ప్రార్థనతో నేను ఒక వాక్య భాగం ప్రారంభిస్తానండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి క్రీస్తు నామంలో చెల్లించే తండ్రి, ఇది తండ్రి ఈ రీతిగా తండ్రి యొక్క ఆన్లైన్ తండ్రి కలుసుకుని తండ్రి మేము మిమ్మల్ని పాఠం పరిశీలించకంటే మేము వాక్యాన్ని ధ్యానించకంటే ప్రతి అనుగ్రహించాలి. ఆ దేవ అందుకు మీకు ఎలా స్థితి చెల్లించింది తండ్రి. ఇది తండ్రి సమయం తండ్రి మేము వాక్యాన్ని నిలుచుకుని చిన్నగా తండ్రి తండ్రి చెప్పబడుతున్న నాకు తండ్రి పరిశుద్ధ సహాయం అలాగే జ్ఞానంగా అనుగ్రహించుకొని వేడుకుంటూ అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా తండ్రి విమోచించుకునే జ్ఞానాన్ని అర్థం చేసుకునే మనసుని ప్రతి ఒక్కరికి అనుగ్రహించుకొని వేడుకుంటున్నా తండ్రి. ఒక ప్రార్థన తీసుకొస్తే నీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్లో ఈ సమయంలో ఒక అంశం నేను ముందుకు మీ మధ్యలో మాట్లాడదలుచున్నానండి. అంశం ఏంటంటే విశ్వాసం గురించి ఈ యొక్క కొద్ది సమయంలో మనం ఆలోచిద్దాం. విశ్వాసం అనగా ఏంటి అన్న విషయం మీద కొద్ది సమయంలో మనం ఆలోచిస్తాం. అయితే ప్రభు నందుకులారా, విశ్వాసం అనేది క్రైస్తవ భక్తి జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవులు అన్న పేరు ఎక్కువ శాతం దేనికి ఆధారపడుతుందంటే విశ్వాసానికి. ఎందుకంటే మిగతా ఇతర మతాలతో పోలిస్తే వారు ఒక విగ్రహమును లేదా ఏదైనా ఒక ప్రతిమను చేసుకుని ఈ రీతిగా వారికి దేవుడు ఉన్నాడు అన్న విషయం మీద దేవుడు మాకు కనపరుచున్నాడు అన్న విషయం మీద వారి యొక్క విశ్వాసం సరే ఏదైనా వాళ్ళు కొనసాగిస్తే జరిగింది. కానీ క్రైస్తవులను పడుతున్న మనము మన విశ్వాసం అనేది ఏ రీతిగా ఉంటుంది? మన కంటికి కనిపించిన దేవుని మీద ఆధారపడుతుందా లేదా కంటికి కనిపించకుండా ఉన్నటువంటి దేవుని మీద ఆధారపడి ఉన్నదా అన్నటువంటి విషయం మనం మాట్లాడుతున్నాం. మొదటిగా విశ్వాసం అంటే ఏమిటి అన్నటువంటి విషయం మీద భక్తుడు ఒక మాట మాట్లాడుతూనే ఆ మాటలు చూసుకొని మనం ముందుకెళ్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం అందరూ తెలిసిన మాట చదువుదాం ఈ సమయంలో. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. ఎవరైనా చదివి సహాయం చేయగలరు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నాయి. చాలండి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే భక్తులు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నావనటకు రుజువునై ఉన్నది. ఇది క్రైస్తవుని యొక్క విశ్వాసం కూడా. క్రైస్తవుని యొక్క విశ్వాసం ఏంటంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అలాగే అదృశ్యమైనవి ఉన్నావనటకు రుజువునై ఉన్నది. ఇక్కడ రెండు విషయాలు మనకు విశ్వాసం మీద మనకు కనిపిస్తుంది. ఏంటంటే మొదటిది మన యొక్క నిరీక్షణ ఏదో ఒకటి మనకి రాబోతున్నది, ఏదో మనకి వస్తుంది అన్న దాని మీద మనకు నిరీక్షణ ఆధారపడుతుంది, అది విశ్వాసం. మరొకటి కనిపించని వాటి మీద కూడా మన యొక్క నమ్మకం లేదా మన యొక్క విశ్వాసం అనేది ఆధారపడుతున్నది రెండవది. ఈ రెండు విషయాల మీద విశ్వాసం అనేది ఆధారపడుతుంది. మొదటిదైతే నిరీక్షణ, ఏదో మనకు దేవుడు ఇస్తా అన్నాడు, దాని గురించి మన యొక్క నిరీక్షణ మనకు విశ్వాసం మీద ముందుకు వెళ్తుంది. ఇక రెండవది కనిపించని ఆ దేవుడు ఉన్నాడని నమ్మటమే మన యొక్క విశ్వాసం. మరి ఈ యొక్క విశ్వాసం అనేది మన క్రైస్తవ జీవితాల్లో ఎంతమందిలో మనకు కనపడుతుంది? యొక్క విశ్వాసం నిజంగా ఈ విశ్వాసం ప్రారంభించిన విశ్వాసం అనేది ఇప్పటికీ మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ సంపూర్ణంగా ఉన్నదా లేదా అల్ప విశ్వాసంగా మనం కొనసాగుతున్నామా అనేది
ఈ యొక్క అంశంలో మనం ముందుకు వెళ్తా ఉంటుంది. మనకు ఒకటైతే అర్థమవుతుంది ఇక్కడ, విశ్వాసం అనేది రెండు విషయాల మీద ఆధారపడుతుంది. ఒకటి నిరీక్షణతో కూడినది, రెండవది కనిపించిన వాటి మీద నమ్మకంగా ముందుకు వెళ్తామే విశ్వాసం. మరి అలాంటి ఈ రెండు విషయాలను ఆధారం చేసుకుని ఎవరు ముందుకు వెళ్ళారు అంటే, ఎన్ని విషయాలు భక్తులు తనకు విశ్వాసంగా ముందుకు నడిచారో మనం ముందుకు ఆలోచిస్తాం. అంతేనా? విశ్వాసం అనేది కేవలం ఒక నిరీక్షణ కలిగి ఉన్నతమైన విశ్వాసం అనేది కేవలం కనిపించిన ఒక దేవుడు ఉన్నదని నమ్మకమేనా అన్న విషయం మీద ఆలోచిస్తే, ఇదే కాదు మరొక విషయం మీద కూడా మనం విశ్వాసం కలిగి ఉండాలని చెప్పి పాత నిబంధనలో భక్తులు ఒక మాట మాట్లాడతారు. ఒకసారి అది కూడా ఆలోచించారు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3-4 వచనాలు. యెషయా గ్రంథంలోని 26వ అధ్యాయము 3-4 వచనాలు. ఎవరిని మనస్సు నీ మీద అనుకున్నావు వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడదు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకున్నాడు. చాలండి. ఈ యూదయ దేశంలో ఇశ్రాయేలు పాడినటువంటి కీర్తన, ఆ కీర్తనలో ఒక వచనం మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఏంటంటే అది, ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏలనగా అతడి నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవా నీకు ఆశ్రయదుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకున్నది. పైన 3వ వచనం ఎండింగ్ లో నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని చెప్పాడు. అలాగే 4వ వచనం చివరిలో కూడా యెహోవాను నమ్ముకున్నది అని మాట్లాడుతున్నారు. అంటే ఆ రెండు చివరి వచనాలు విశ్వాసానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవరి మనిషి నీ మీద ఆనుకును అంటే, మన విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే దేవుని మీద ఆనుకుని కలిసి దేవుడు ఉన్నాడని నమ్మకం, అలాగే దేవుడు మనకు ఏదో ఇస్తున్నాడు, మనం ఏదో పొందిపోతున్నాం మనం అని ఆ యొక్క నిరీక్షణ కలిగి జీవించడం, ఇది కాదు విశ్వాసం. ఇదొక్కటే కాదు విశ్వాసం అంటే కూడా. విశ్వాసం అంటే కూడా ఏంటని చెప్తున్నప్పుడు దేవుని యందు దేవుని మనసు దేవునికి ఆనుకొని ముందుకు వెళ్ళటం కూడా విశ్వాసము. ఆ రెండింటి మీద నేను బేస్ అయి ఉంటానంటే భక్తుడు మరి ఇక్కడ విశ్వాసం అనేది దేవుని మీద ఆధారపడి ఉండాలని చెప్తున్నాను. మరి ఈ విశ్వాసం కూడా మనలో ఉండాలి. లేక ఈ రెండు విషయాల మీద మనం ముందుకు వెళ్తున్నాము. సరే, మనం ఈ సమయం ఆలోచించుకోండి. కాలంలో ఇశ్రాయేలు అందరూ కూడా వారి యొక్క విశ్వాసము ఈ రెండు విషయాల మీద ఆధారపడక దేవుని ఆనుకోవటం వల్ల వారు ముందుకు నిలిచారు. అనగా కానాను దేశం కానివ్వండి, ఇది ఎన్నో రాజ్యాలలో యుద్ధాలలో ఎన్నో విషయాల్లో సరే వారు దేవుని యొక్క విషయమును ఆనుకోవటం వలన వారికి సంపూర్ణ రక్షణ కానీ సంపూర్ణ విజయం కానీ ఇప్పుడు దేవుని ఎన్నో కృపలు పొంది ఉన్నాడు అన్నాడు ఇశ్రాయేలు కాదు అందరూ భక్తులు కూడా దేవుణ్ణి ఆనుకున్నట్టు మనం భక్తుల యొక్క జీవిత చరిత్రలో మనం చాలా వరకు చదువుకుని ఉన్నట్టు ఇలా ఏమిటంట, విశ్వాసం అనేది ఆ రెండు విషయాల మీద కాకుండా కూడా మనం ఆయన నమ్మకం ఉంచుకొని ఆయన యొక్క మనసులో ఆధారపడి మరి ముఖ్యంగా ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్ళటం కూడా విశ్వాసం. అదే భక్తులు ఇక్కడ చూస్తున్నారు. యెహోవా మనకు ముఖ్య ఆశ దొరుకుతుంది కాబట్టి యుగ యుగములు యెహోవాను నమ్ముకొని ఆయన మనసు నుంచి ముందుకు వెళ్తే మనకు ఆ యొక్క విశ్వాసములు మనం నిరీక్షిస్తుంది ఏదైతే ఉందో అది మనం తప్పక పొంది తీరుతాము. ఇది విశ్వాసం అనగా ఏమిటి అన్న విషయం మీద మనం ఇప్పటివరకు విని ఉన్నట్టు. అయితే ఈ విశ్వాసం అనేది ఇంకా ఎలా ఉంటుంది, మన జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఇంకను మనము విశ్వాసులుగా తీర్చబడతాము, ఇంకను మనకు విశ్వాసం సంపూర్ణతకు వస్తుంది, ఇంకను మనకు విశ్వాసం ద్వారా మనకి ఇస్తున్నటువంటి దేవుడు ఆ పరలోకాన్ని కోరుతాం అన్న విషయం ఆలోచిస్తాం. అందులో మొదటిది మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే ఒక భక్తిని మనం ఈ సమయంలో ఆలోచిస్తాం. ఆయన ఎవరో కాదు, నేటికి ఆయన మరణించిన ఆయన ఎక్కడున్నా సరే నేటికి విశ్వాసులకు తండ్రిగా పిలవబడుతున్నాడు. ఆయనే భక్తుడిని అబ్రహాము గురించి మనకు తెలుసు. దేవుడు భక్తుడిని అబ్రహాంతో మాట్లాడిన తర్వాత
అతను ఎన్నుకున్న తర్వాత దేవుని మాట చొప్పున అబ్రాహం గారు ఏం చేశారో ఒక సందర్భంలో మనం ఆలోచిస్తాం. మనందరికి తెలిసిన వచ్చినలే ఆయన ఈ సందర్భంలో ఆలోచిస్తాం. ఆది కాండంలోని 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఆలోచిస్తాం. ఆది కాండము 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. అబ్రాహము గారిని దేవుడు పిలిచినప్పుడు తను ఏ రీతిగా దేవునికి లోబడి వచ్చాడు. ఒకసారి ఆ వచనాలు మనం త్వరగా చదువుతాం. తెలిసిన వచ్చినాడు కానీ నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళిన నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళాను. లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఏడు గలవాడు. చాలు. ఇదంతా అబ్రాముని దేవుడు సేవకు పిలిచినప్పుడు జరుగుతున్న సందర్భం. అబ్రాముతో దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రాము గారితో ఇదిగో నిన్ను ఎన్నుకుంటున్నాను, నిన్ను గొప్ప జనంగా చేస్తున్నాను, నీ ద్వారా భూలోక సంతానం అన్ని ఆశీర్వదించబడుతుంది. అబ్రాహాము నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళను. ఏ దేశం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు? ఏ దేశం? నేను నీకు చూపించు దేశం, అది ఏదైనా నీకు తప్పలేదు, కానీ నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళను. ఎవరు వెళ్తారండి? ఇప్పుడు ఒక వ్యక్తిని బయటకు పిలిచి నీకు కనిపిస్తున్న ప్రతి చోట నీకు కనిపిస్తున్న ఏదో ఒక మార్గంలోకి వెళ్ళంటే వెళ్తాడా? ఏదో పలానా హైదరాబాద్ నుంచి పలానా తమిళనాడు లేదా పలానా గుంటూరు నుంచి పలానా నర్సరావుపేట ఈ ప్రాంతానికి వెళ్ళు అంటే వెళ్తాం, డెస్టినేషన్ కనిపిస్తుంది కదా. కానీ ఒక చక్రవర్తి నుంచి వచనంలో దేవుడు అంటాడు, అబ్రాహాము గారిని చూస్తున్నాడు, ఇది అబ్రాహాము నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళుము. ఏ దేశం అనేది నేను చెప్పలేను, నేను ఏదైతే ఏ దేశానికి చూపిస్తానో ఆ దేశంలోకి వెళ్ళు. మరి అబ్రాహాము దేవుని అడిగారా, దేవా ఏ దేశానికి వెళ్ళమంటాను? నాకు ఏదో చూపించాలి, చూపించుకున్నా నేను ఇప్పుడు వెళ్ళమని నేను ఏ దేశానికి వెళ్ళాలి అన్న మాట అబ్రాహాము గారు అడిగారు. ఆ మాట అడగలేదు. ఆ మాట అడగక ఏం చేస్తాను? 4వ వచనంలో యెహోవా అతను చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళను, లోతును కూడా అతనితో కూడా వెళ్ళను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఇప్పుడు ఏం చేశారు అబ్రాహాము గారు? ఎప్పుడైతే దేవుడు చెప్పాడో వెంటనే ఎదురు చెప్పకుండా ఆయన మాటకు లోబడి వెంటనే ప్రయాణమయ్యాడు. అప్పుడు అతని వయసు ఎంత అంటే 75 సంవత్సరాలు. ఎక్కడికి తీసుకెళ్తాడో, ఎక్కడికి ఏ దేశానికి తీసుకెళ్తాడో తెలియకపోయినా, ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలియకపోయినా, ఎన్ని నిమిత్తం యొక్క దేశంలో ఎన్ని నిమిత్తం కుటుంబమును బంధువుల్ని ఉన్నటువంటి ఆస్తులను విడిచిపెట్టి రమ్మన్నాడు అన్న విషయాన్ని తెలుసుకోకపోయినా అబ్రాహాము గారు దేవుని మీద నమ్మకం ఇచ్చి దేవుని యొక్క విశ్వాసం కలిగి అబ్రాహాము గారు ముందుకు పోతే మనకు వయసు ఎంత? 75 సంవత్సరం. 75 సంవత్సరం వయసు గుర్తుపెట్టుకోవడం మనకు చాలా అవసరం. 75 సంవత్సరంలో అతని యొక్క శరీర స్థితి కానీ, అతని యొక్క ఆత్మస్థితి, అతని శరీర స్థితి ఆలోచిస్తే ఆయన యొక్క శరీర స్థితి ఏ విధంగా ఉన్నా కానీ దేవుడు కలిసిన మాట చొప్పున అబ్రాహాము గారు విశ్వాసంతో ప్రయాణం అయ్యారు. ఏ దేశంలో? తెలియని దేశం. ఆ తర్వాత కానాను దేశం నుండి ఆ చరిత్ర అందరూ తెలుసు. అప్పుడు నాటి విశ్వాసం మనకున్నది గురించి ఆలోచించుకోవచ్చు. ఇలా ఈ సమయంలో రీతిగానే దేవుడు ఈ సమయంలో మనల్ని పిలిస్తే, ఇదిగో నేను ఒక ప్రదేశానికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు సిద్ధంగా ఉన్నావా అన్న దేవుడు మనల్ని అడిగితే ప్రశ్న ఇచ్చేది. మన యొక్క విశ్వాసం ఏ రీతిగా, మనం వచ్చేలా ఉన్నావా లేదు ఎదురు దేవుని ప్రశ్నించేటువంటి విశ్వాసం మనం ఉందా ఆలోచించాం. మీ బంధువుల నుండి మీ కుటుంబం ఎద్దరండి నేను చూపించే దేశానికి వెళ్ళి, నువ్వు అంటే నీ బంధువులను విడిచిపెట్టి నీ కుటుంబం విడిచిపెట్టి నీ యొక్క దేశంలో చూపిస్తున్న అక్కడికి వెళ్ళము అన్నట్టుగా మనకి కనబడుతుంది. అబ్రాహాము గారు అదే చేశారు. అదే చేశారు కాబట్టి నేటికి ఆయన విశ్వాసాలకు తండ్రి మనకు పిలవబడుతుంది. తనకున్నటువంటి ఆస్తిపాస్తులు ఏమని చరిత్ర ఆలోచిస్తే అబ్రాహాము గారు గొప్ప ఆస్తిపరుడుగా మనకు తెలుసు. తనకున్నటువంటి ఆస్తిపాస్తులు, తనకున్నటువంటి కుటుంబం, తనకున్నటువంటి బంధువులు విడిచిపెట్టి ఆయన ప్రయాణం అవుతుంది తన భార్యతో లోతుగా.
ఎన్నోళ్ళు జీవితం నమ్ముకుని తన కుటుంబం ఎన్నాళ్ళు తను సంపాదించుకుంటే ఆస్తిని విడిచిపెట్టి కేవలం దేవుని యొక్క మాట ఏంది నమ్మకం కలిగి ముందుకెళ్తుంటే అబ్రహం గారి జీవితం మనకు కనపడుతుంది కదా. అది కేవలం ఆయన ఏదో ఇస్తాడనే నిరీక్షణ కాదు, మరొకటి దేవుడు ఉన్నాడని నమ్మకం కాదు. ఇంకొక విషయం ఏంటంటే దేవుని నుండి మనుషించుకున్నటువంటి వ్యక్తిగా అబ్రహం గారు మనకు కనిపించట్లేదు కదా. తన వయసు 75 సంవత్సరాలు. ఈనాడు ఎంతో మంది దైవ సేవకులు యవనస్తులు దేవుని సేవలకు పిలవటానికి ఇష్టపడుతుంది, కానీ ఏ ఒక్కరు ముందుకు రావడానికి సిద్ధపడుతున్నారు. కానీ 75 సంవత్సరాలు జరిగినటువంటి ఈ అబ్రాము గారు దేవుని యొక్క పిలుపునకు లోబడి ఆయన మాటలేని విశ్వాసం నుంచి ముందుకు వచ్చినట్లుగా మనకు చరిత్రలో మనం చదువుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అబ్రాము గారు ఈ యొక్క విశ్వాస యాత్రను ప్రారంభించినప్పుడు ఆయన యొక్క వయసు ఎంత అంటే 75 సంవత్సరం. మరి ఆయన యొక్క ముగించినటువంటి వయసు కూడా సరే మన సందర్భంలో ఆలోచిస్తుంది. అదే ఆది కాండము 25వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాం. అదే ఆది కాండంలోని 25వ అధ్యాయము 7-8 వచనములు. అబ్రహాము బ్రతికిన సంవత్సరంలో 175. అబ్రహాము నిండు వృద్ధాప్యంకు వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల ఎదుకు చేర్చబడి. సరే, అబ్రహం గారు మరణించేటప్పటికీ ఆయన వయసు ఎంతంటే 175. ఏ సంవత్సరంలో ప్రారంభించిన అబ్రహం గారు యొక్క విశ్వాస యాత్ర దేవుని యందు నమ్మకం కలిగి అంటే 75 సంవత్సరంలో. ఏ సంవత్సరంలో అతని యొక్క విశ్వాసం అనగా అతని యొక్క ముగింపు కాలం ముగించాలంటే అతని యొక్క వయసు ఏ సంవత్సరం ముగించాలంటే 170. అబ్రహాము గారు దేవుని ఎన్ని సంవత్సరాలు యాత్ర చేశారు? 100 సంవత్సరాలు. ఈ మాట ఎందుకు ఈ మాట ప్రాముఖ్యం అంటే నువ్వు ఏదో విషయంలో నిన్ను వృద్ధాపం మందు వచ్చిన వాడు ప్రాణం వచ్చి ముట్టుకొని తన పితృకు చేర్చుకున్నటువంటి మాట అనేది పూర్వం మనం ఇంకా ముందు మధ్యలో చూస్తే ప్రవచనంగా లేదా ఒక జరగబెట్టినటువంటి ఒక కాలం పట్టి మేము మరణిస్తాము అని చెప్పి ఒక మాటని చెప్పడం జరుగుతుంది అబ్రహాం గారు. ఇంకా చివరిలో తన పితరుల యొక్కకు చేర్చబడింది. అంటే ఆయన యొక్క మరణము కూడా దేవుడు స్వీకరించే రీతిగా జరిగినట్టుగా మనకి వచ్చిన కనబడుతుంది. ఆయన విశ్వాస యాత్రను 75వ సంవత్సరం ప్రారంభిస్తే ఆ యొక్క విశ్వాస యాత్ర అనేది 175వ సంవత్సరం ముగించబడి ఉన్నది. అంటే 100 సంవత్సరంలో దేవుని యందు విశ్వాసము కలిగి నడిచినట్టుగా మనకు కనబడుతుంది. అక్కడ ఆధారం కేవలం ఆ 2 విషయం ఏదైతే మనం ఎదురు పత్రికలు చదువుతున్నామో మనకి ఏదో అబ్రహాం గారు తనకి ఏదో ఒక దేశం ఇస్తారని చెప్పి దాని మీద నిరీక్షణ కలిగి ఉండటమే కాక తనకి ఇచ్చిన దేవుడు ఉన్నాడని నమ్మటమే కాక మరి ముఖ్యంగా దేవుణ్ణి ఆనుకుని ముందుకు వెళ్ళటం వల్ల అతని యొక్క విశ్వాస యాత్ర అనేది దేవునికి నచ్చినట్టుగా ముగించబడినట్టుగా. దీన్ని బట్టి ఆలోచిస్తే ప్రారంభంలో ఏదిగది ప్రారంభమైంది అబ్రహాం గారి విశ్వాసం, అలాగనే ముగించే సమయంలో కూడా ఆ రీతిగానే అబ్రహాం గారి యొక్క విశ్వాసం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది విషయం ఆలోచిస్తే. కాబట్టి విశ్వాసం అన్నది అనేటువంటి అంశంలో మనము విశ్వాసం గురించి నేర్చుకున్న తర్వాత మనకు విశ్వాసం ఎలా ఉండాలని ఆలోచిస్తే అందులో మొదటి పాయింట్ మనం ఈ సమయంలో నేర్చుకునేది ఏంటంటే ప్రారంభంలో ఉండిన విశ్వాసం కూడా ముగింపు వరకు ఉండాలి అన్నటువంటి విశ్వాసం అన్నటువంటి విషయము ఈ సమయంలో మనం ఆలోచించట్లేదా? ఏమిటి ప్రారంభం ఏ విశ్వాసంతో మనం ప్రారంభిస్తామో దేవునిలో అదే విశ్వాసము మన యొక్క మరణ స్థితి వచ్చిన మన యొక్క ఆయుష్కాలం ముగించబడిన మన యొక్క స్థితి అనేది ముగింపుకు వచ్చిన మా యొక్క ముగింపు దశలో కూడా అదే విశ్వాసము మనం కలిగి ఉండాలి అని ఈ యొక్క వచనం ద్వారా మనం ఆలోచిస్తున్నప్పుడు అదే విశ్వాసము కలిగి ఉన్నారు. కాబట్టి భక్తులైన అబ్రహాం గారు ప్రారంభం నుంచి ముగింపు వరకు విశ్వాసము దేవుని యందు నమ్మకం నుంచి దేవుడు ఉన్నాడని నమ్మి ముందడుగులు వేసి ఆయన ఎన్నో రాజ్యాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో శ్రమలు ఎదుర్కొని చివరికి
ఆ దేవుని ఆనుకుని ప్రాణం విడిచి. కాబట్టి మనం కూడా రైతుగానే దేవుని యందు నమ్మకం కలిగి దేవుని మనకి ఇస్తున్నటువంటి నిత్య జీవం విషయం మన ఆధారం తీసుకుని నిరీక్షణ కలిగి దేవుని మనసుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క అబ్రాహాం గారి యొక్క జీవితాన్ని బట్టి మనం ఏం ఆలోచించాలంటే ప్రారంభం ముందు ఉండిన విశ్వాసం అనేది కూడా ముగింపు వరకు ఉండాలి అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. ఇది విశ్వాసం అనేది అంశంలో మొదటిది. నాకు రెండో అంశం ఏంటి అనగా రెండో పాయింట్ ఏంటో ఈ సమయంలో మనందరూ బాగా తెలుసు. అబ్రాహాం గారు ఒక్కలే వచ్చారా దేవుడు పిలిచినప్పుడు? అబ్రాహాం గారితో పాటు ఎవరు వచ్చారు? ఒకసారి ఆ వ్యక్తిని కూడా చూద్దాం. మనం ఆదికాండం 12వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 వాడు ఈడుగల. అబ్రాహాం గారు వచ్చినప్పుడు అతనితో కూడా ఎవరు వచ్చారట? లోతు అతనితో కూడా వచ్చి. ఎవరు లోతు అంటే అబ్రాహాం గారి యొక్క సహోదరుని కుమారుడిగా మనకి కింద వచ్చిన కనబడుతుంది. ఎవరు వచ్చారు అబ్రాహాం గారితో పాటు? లోతు గారు వచ్చారు. ఇక పాయింట్ ఏంటంటే దేవుడు మాట్లాడిన అబ్రాహాం గారితో, కానీ అబ్రాహాం గారితో పాటు కూడా ఎవరు వచ్చారు? లోతు గారు వచ్చారు. మరి లోతు గారికి దేవుడి విషయం ఎలా తెలుసు? అంటే అబ్రాహాం గారు చెప్పుకున్నారు. చెప్పినది మాత్రాన ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి బంధువులు విడిచిపెట్టి లోతు గారు వస్తారా? అలా రాదు. ఎందుకంటే ఆ రోజుల్లో అబ్రాహాం గారి కుటుంబం కానీ ఆ రోజులు ఎంత ధన సంపాదన కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు ఉంటారు చరిత్ర ప్రకారం ఆలోచిస్తుంది. కానీ అబ్రాహాం గారు చెప్పిన మాటల ప్రకారము లోతు గారు కూడా వచ్చేసారంట. అబ్రాహాం గారితో పాటు ఏ దేశమో తెలియని దేశంలోకి, ఏ దేశం దేవుడు ఇస్తున్నట్టు దేశంలోకి అసలు ఉన్నారో లేదో తెలియని దేవుడి కోసం లోతు గారు కూడా అబ్రాహాం గారు చెప్పిన మాటల ప్రకారం వచ్చారు. అంటే అబ్రాహాం గారు చెప్పిన మాటలు ఏంటి? దేవుడి మాటలు. దీన్ని బట్టి ఆలోచిస్తే అబ్రాహాం గారు చెప్పిన లోతు గారు దేవుని మాటల ముందు నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు. అంతేకాకుండా ఆయన దేవుణ్ణి ఆనుకుని ముందుకు వెళ్ళినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎవరి వ్యక్తి? లోతు గారు. అలాగే లోతు గారు ఏ రీతిగా వచ్చారు అబ్రాహాం గారితో పాటు? కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ప్రయాణంలో సొదొమ గొమొర్రా పట్టణానికి లోతు గారు వెళ్తారు. అక్కడ తనకు వ్యాపారము జీవనోపాధి జరుగుతూ ఉంటుంది. అయితే మనందరూ తెలిసిన చరిత్రే, సొదొమ గొమొర్రా పట్టణంలో దేవుని దృష్టికి పాపం చేసిన తర్వాత ఆ యొక్క దేశమును పాడు చేయడానికి దేవుడు బయలుపరచబడుతున్నప్పుడు అబ్రాహాం గారు దేవునికి ప్రార్థిస్తాడు. ఇది సొదొమ గొమొర్రా పట్టణం ఒక నీతిమంతుడైన ఉంటే వారిని రక్షిస్తావా అన్నటువంటి విషయం మీద ప్రార్థన చేస్తారు. ఆ సందర్భం కూడా మనకు తెలుసు. తర్వాత దేవదూతలు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసి అందులోటువంటి లోతు గారి కుటుంబాన్ని తప్పించినట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే, ఒకసారి వచనాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్దాం. అదే ఆదికాండంలోని 19వ అధ్యాయము 29వ వచనం. అదే ఆదికాండంలోని 19వ అధ్యాయము 29వ వచనం. త్వరగా చదువుకున్నాం. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించింది. ఏం చేశారంట దేవుడు? ఏదైతే సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆయన దృష్టికి బాగా చెడుగా అనిపించినప్పుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలని ఆలోచించింది. ఆ పట్టణం ఉన్నటువంటి లోతు గారి కుటుంబం తప్పించి పట్టణము నాశనం చేసినట్టుగా మనకి వచనం కనపడుతుంది. దీన్ని బట్టి దేశంలో ఎంతో మంది ఉన్నాను ఆ సొదొమ గొమొర్రా దేశంలో కేవలం లోతు గారు మాత్రం రక్షించబడటానికి గల కారణం ఏమిటంటే ప్రారంభంలో అతను కనపరిచిన విశ్వాసము
అతని ఎందుకు స్థిరముగా ఉన్నది కాబట్టి, ఇంకనూ అతను ఉన్నది కాబట్టి ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుంచి లోతు గారిని విడిపించడం జరిగింది, నశించుకోకుండా కాపాడటం జరిగింది. దీన్ని బట్టి విశ్వాసం అన్నది ఈ యొక్క అంశంలో మనం నేర్చుకోదగిన రెండవ విషయం ఏంటంటే, మన యొక్క విశ్వాసం అనేది మనల్ని రక్షించే విధంగా ఉండాలి. ఈరోజు ఈ లోకంలో ఎన్నో ఆపదలు చూస్తూ ఉంటాం, ఎన్నో సమస్యలు, ఎన్నో కరోనా విపత్తులు, ఇంకా ఏమైనా కొత్త వైరస్, ఏమైనా కొత్త జబ్బులు వస్తూ ఉంటాయి. కానీ మనము ఇంకను బ్రతుకున్నామంటే దేవుడు మనకు విశ్వాసం ఏ రీతిగా ఉండాలి, ఇంకా దేవుడు మనల్ని ఏ ప్రణాళికలో ఉంచి ఉన్నాడో అన్న విషయం మనం ఆలోచించారు కదా. ఎంతో మంది మన కళ్ళ ముందు చనిపోతూ ఉన్నారు, ఎంతో మంది మన కళ్ళ ముందు మనతో తిరిగిన వాళ్ళు, మన పక్కన ఉండే వాళ్ళు చనిపోతూ ఉన్నారు. కానీ మనం ఇంకా బ్రతుకున్నామంటే మనకు విశ్వాసం ఎంత గొప్పదై, ఇంకను మన యొక్క దేవుని యందు మనకు ప్రణాళిక ఎంత గొప్పదై ఉందో ఆలోచించాలి. మనకు చేయాల్సిన పని ఎంతో ఉన్నతంగా ఆ విషయాన్ని ఆలోచించారు. అంతేగాని ఇష్టంగా మనము ఈ లోకంలో ఉంచగలిగి క్రైస్తవులు అనబడుతున్న మనము లోకంలో ఏదో గొప్ప పని చేయడానికి దేవుడు మనం ఇంట్లో భూమి మీద నిలదొక్కున్న సంగతి మనం గుర్తు చేసుకొని ముందుకు వెళ్తాము. ఆ రీతిగానే మనకు విశ్వాసం బట్టి మనం రక్షించబడేటువంటి రీతిగా ఉంటాం. ఈ సందర్భంలో లోతు గారు తనకు విశ్వాసం ద్వారా సొదొమ గొమొర్రా పట్టణం నుంచి రక్షింపబడి బయటకు వచ్చినట్టుగా మనం వచ్చిన చదువుతుంది. కాబట్టి విశ్వాసం అనేది యొక్క అంశంలో రెండో పాయింట్ ఏంటంటే, మన విశ్వాసం అనేది మనల్ని రక్షించే రీతిగా ఉండాలి. మనం లేదు కాబట్టి ఫాస్ట్ వెళ్తాం. మూడో పాయింట్ ఏంటంటే, మనందరికి బాగా తెలుసు బైబిల్లో పాపం అనేది తన కాళ్ళ దగ్గరకు వచ్చినా సరే, తన మీదకి వచ్చినా సరే, ఆ పాపం అంటకుండా పరిశుద్ధంగా బతికినటువంటి వ్యక్తి మనకు కనిపిస్తారు. అదే ఆది కాండంలో భక్తులైన యోసేపు గారు. మనందరికి తెలుసు పోతీఫర్ భార్య పాపం చేయడానికి ఆకర్షించిన పాపానికి లోబడకుండా అతను పరిశుద్ధంగా బ్రతికినట్టు మనకు తెలుసు. యోసేపు గారి జీవితం చూస్తే ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు. అన్నదమ్ములు సైతం అమ్మేసారు, అన్నదమ్ములు సైతం కుటుంబంలో ఎగతాళిగా మాట్లాడతారు. సరే, అది తప్పించుకొని వేరే దేశానికి అమ్మబడ్డా అక్కడ తన యొక్క మంచి స్థితిని బట్టి ఒక యజమాని తర్వాత మరొక యజమాని స్థానం ఇచ్చిన తర్వాత యజమానుని భార్య తను పొందమని ఆకర్షించినా సరే అతను ఆకర్షించపడలేదు, పాపానికి దాసుడు అవ్వలేదు. ఎందుకంటే అతనిలో సహించే విశ్వాసం ఉంది, దేవుని నమ్మకం కలిగి ఉన్నాడు, దేవుని ఆనుకుని ఉన్నాడు. ఇంకా మాట్లాడాలంటే విశ్వసిస్తారు. కాబట్టి ఈ యోసేపు గారి జీవితం గురించి మనం, ఈ జీవితం ద్వారా మనం ఏం ఆలోచించాలంటే సహించే విశ్వాసం కూడా మనకు ఉండట్లేదు. యోసేపు గారు సహించాడు కాబట్టి ఆయన యొక్క జీవిత చరిత్ర మన ఈరోజు పాఠాలుగా చదువుతున్నాం. ప్రారంభించి ఇలాంటి సహించే విశ్వాసం కూడా మనం కలిగి ఉన్నామా? చుట్టూ పాపం మనల్ని ఆవరించి ఉన్నా, ఆకర్షిస్తున్నా, లేదా మన కుటుంబంలో ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనకు విశ్వాసతిని, మనకు విశ్వాసమును, మన దేవుని మనం ఉంచిన నమ్మకంను కోల్పోకుండా మనం ఉన్నామా? ఆలోచించాలి మన ఈ సందర్భం. ఎందుకంటే క్రైస్తవ జీవితం గ్రహంలో లేక క్రైస్తవ జీవితం విశ్వాసం మీద ఆలోచించారు. మూడో పాయింట్ ఏం నేర్చుకున్నాం మనం? సహించే విశ్వాసం ఉండాలి మనలో. దానికి నిదర్శనంగా భక్తులైన యేసు గారి జీవిత చరిత్ర మనం చదవగలుగుతాం. సమయం లేదు కాబట్టి ఈ 4వ పాయింట్ మాట్లాడుతున్నాం. ఆ పాయింట్ ఏంటంటే, మందరూ బాగా తెలిసిన సందర్భంలో చరిత్రలో వివిధ రాజ్యాలు బబులోను వెళ్ళినప్పుడు బబులోను ముగ్గురు భక్తులు మనకు కనిపిస్తారు. ఎవరో కనిపిస్తున్నారు. సందర్భం ఏమిటంటే, బాగా రాజు ఒక ఆజ్ఞ చేస్తాడు. జారీ చేసినప్పుడు ఒక భక్తుడు ఆ ఆజ్ఞకు లోబడకుండా మీరు ఏమన్నా చేయండి, మీ దేవునికి, మా దేవునికి మాత్రం నమస్కారం చేస్తాం అని మన దేవునికి లోబడి రాజు ఆజ్ఞ ఎదిరించి దేవుని మాటకు లోబడి ప్రతిమను మొక్కకుండా ఉంటారు. అప్పుడు వారు ఆ యొక్క రాజుల ద్వారా పొందిన శిక్ష అంటే అగ్ని గుణం పడలేదు అని దేవుని
వారి యొక్క విశ్వాసం చూసి రక్షించారు. సందర్భం అంటే కాబట్టి వచ్చింది. అలాగే ఆ కాలంలో భక్తుడైన దానియేలు గారు ప్రధానులైన తర్వాత అతను ఏం చూసిన ప్రధానులు ఎలాగైనా సరే దానిల మీద నేరస్థాపన చేయాలి అన్న విషయం మీద ఆజ్ఞ చేసుకొస్తారు. అదేంటి 30 సంవత్సరాలు అనుకుంటారు. ఏ దేవునికి మీరు నమస్కారం చేయకూడదు అటువంటి విషయం ఇప్పుడు దానియేలు గారు తన దేవునికి ప్రార్థించడం దానికి పుణ్య శిక్ష ఆయన చేయబడతారు. ఇన్ని జరుగుతున్న విశ్వాసం అనేది జరుగుతున్నారా విషయాలు దానిలో మొదటి ఆహ్వాన పత్రిక క్షమించాలి హెబ్రీయులకు రాసినటువంటి 11వ అధ్యాయం 33 వచ్చిన త్వరగా చదువుతున్నాం. ముగింపులోకి వచ్చేస్తానండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 33 వచ్చిన చదువుతాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోని 11వ అధ్యాయం 33 వచ్చిన చదువుతాం. వారి విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించి వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసి అగ్నిపరములను చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకున్నది, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలి అన్యుల సేనలను పారదోలిరి. చాలు 33 వచ్చిన చివరిలో ఒక మాట చెప్తున్నారు. సింహముల నోళ్లను మూసేది. దేని ద్వారా మూసారంటే పైన స్టార్టింగ్ వస్తుందో వారి విశ్వాసము ద్వారా ఎవరంట వారి విశ్వాసం ద్వారా సింహపు నోళ్లను చూశారు. వారి విశ్వాసం ద్వారా అగ్ని గంధకములు వారిని కాల్చివేయకుండా కాపాడరు. దీన్ని బట్టి ఆలోచిస్తే మనకి ఏం కనిపిస్తుందంటే వారి విశ్వాసము ద్వారా లోకమును జయిస్తారు. లోకములు ఏదైనా ఉండొచ్చు, నేత్రాక జీవితం శరీరాక పాపమునికి లోబడమని పాపమునికి దాసోహం అన్నటువంటి ఏమైనా ఉండొచ్చు. కానీ వాటికి లోబడకుండా కేవలం దేవుని విశ్వాసం నుంచి వాటిని జయించినట్టుగా అలాంటి భక్తులు కనిపిస్తారు. అలా ఆ రీతిగానే ఈనాడు మనం కూడా ఉన్నట్టుగా మనం కూడా మన ప్రభుత్వాలు కానివ్వండి ఏదైనా సరే పాపములకు దాచడం పాపములకు లోబడమన్నా అలా అవ్వకుండా విశ్వాసం కలిగి ఆ విషయాన్ని జయించే రీతిగా మనం ఉండాలి. అదే ఆనాడు భక్తులు చేశారు. విశ్వాసం ద్వారా లోకాన్ని జయించారు. ఆ మాట భక్తులైన హెబ్రీ రాసిన పత్రికలో మళ్ళా చెప్తున్నారు. విశ్వాసం ద్వారా సింహపు నోళ్లను మూసేది. మొదటి ఆహ్వాన పత్రిక 5 విషయంలో దేవుని మూలంగా అందరూ లోకమును జయించుతుంది అన్న మాట ఉంది. కాబట్టి మన విశ్వాసం అనేది కూడా లోకంను జయించే రీతిగా ఉండదు. ఇంకో మాట చెప్పాలంటే మన విశ్వాసం అనేది అపవాదిని జయించే రీతిగా ఉండాలి. లోకం అంటే ఎవరో కాదు, అపవాది. లోకాధికారి ఎవరిగా పిలువబడుతున్నాడు బైబిల్ గ్రంథంలో? అపవాది. అతను మారినటువంటి లోకము ఎన్ని మన మీదకి తీసుకురావాలని చూసిన ఎన్ని ఇచ్చును మనకు గురించాలనుకున్నా మనకు విశ్వాసం గొప్పదైతే గుర్తుపెట్టుకోవాలి. మన విశ్వాసం గొప్పదైతే ఈ యొక్క ఉచ్చులు కానీ ఉరులు కానీ మనం జయించే రీతిగా ఉండాలి కదా. ఇది విశ్వాసం అన్నది నా అంశంలో 4వ పాయింట్. దానికి నిదర్శనంగా మన భక్తులను చూస్తాం. చివరిగా 5వ పాయింట్ మనందరూ బాగా తెలుసు. ఏబు గారి జీవితం మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఎన్ని ఉన్నా, ఎన్ని సంపాదనలు ఉన్నా, ఎన్ని సంపాదించినా, ఎన్ని ఆస్తులు అతనికి ఉన్నా, చివరికి ఆ కోల్పోయిన స్థితిలో ఏబు గారు దేవుని విడిచిపెట్టేటువంటి సందర్భం మనందరూ బాగా తెలుసు. చివరికి తన కట్టుకున్న భార్య వచ్చి తన సగభాగం అయితే తన భార్య వచ్చి కూడా ఇదిగో ఇన్ని కలిగిన నీకు ఇంకా దేవుడు కావాలా, ఆయన దూషించి మరణించమని చెప్పి మరణం కమ్మును అని పలకమని చెప్పి తన భార్య చెప్పినప్పుడు కూడా మూర్ఖురాలుగా మాట్లాడుతున్నాం. దేవుని యందు నేను నమ్మకం ఉంచలేదు, ఆయన యందు ఆనుకుని ఉన్నాను. కేవలం నమ్మకమే కాదు నేను కలిగినది, కేవలం దేవుడు ఏది ఇస్తాడని కనిపించిన దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా. ఆయన యందు నేను ఎప్పటివరకు ఆనుకుని ఉన్నాను, ఇంకా నువ్వు ఆనుకుని ఉంటాను, నువ్వు మూర్ఖురాలుగా మాట్లాడకూడదు అని చెప్పి అసలు సందర్భం మనకు తెలుసుకోవాలి. ఆయన నోటి మాటలైన చేతను పాపం చేయలేటువంటి ఒక వచనం మనకి ఏబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఏబు గారు
ఎన్ని కోల్పోయినా సరే దేవుని విశ్వాసం కోల్పోయినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తారు అక్కడ ఏం జీవితం. ఆ రీతిగానే మనము కూడా మనకి ఎన్ని ప్రారంభించుకున్నా, మన ప్రారంభంలో ఎన్ని ఆస్తులు ఎన్ని వచ్చినా, ఎన్ని మన శ్రమలు వచ్చినా సరే మన యొక్క విశ్వాసం అనేది చివరి స్థాయి వరకు కోల్పోకుండా విశ్వాసం మంది కోల్పోకుండా ఉన్నట్టు మనం చూస్తాం. అలాంటి భక్తుల జీవితాలు ఈ విశ్వాసం ఏకంగా కోల్పోదు కాబట్టి వారి విశ్వాసం గొప్పదై నేటికి వారి యొక్క జీవితంలో మనం పాఠాలుగా తీర్చుకుంటున్నాం క్రైస్తవులను బ్రతున్నాం. ఏ విషయం చూసి ఏ విధంగా యొక్క జీవితంలో ఎన్ని కోల్పోయినా సరే దేవుని విశ్వాసం కోల్పోకూడదన్న పాఠాన్ని ఏబు గారు మనకు నేర్పిస్తారు ఆయన జీవితం ద్వారా. మరి మన క్రైస్తవ జీవితం ఇతరులకు ఏ రీతిగా ఉంది, మనకు విశ్వాస జీవితం ఇతరులకు ఏ రీతిగా ఉంది. అందుకే కదా దేవుడు మాట్లాడుతున్నాం, భక్తుల జీవితంలో మనకు దృష్టాంతంగా మీకు బుద్ధి కలుగుతాయిగా రాయబడినటువంటి పాటలు కొత్త నిబంధన వస్తుంది. కాబట్టి మన విశ్వాసం అనేది కూడా ఈ రీతిగా ఉండాలి మనం ఆలోచించాలి. ఎన్ని పాయింట్లు నేర్చుకుని ఇప్పటి వరకు విశ్వాసం ఉన్నదనే అంశంలో మొదటిగా విశ్వాసం అంటే ఏమిటి, దేవుని నమ్మకం ఉంచాలి. అది దేవుడు మనకి ఇస్తున్నటువంటి యొక్క కనిపించినటువంటి యొక్క నిరీక్షణ కలిగినటువంటి నిత్య జీవం గురించి నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన ఎందుకు నమ్మకం కలిగి ఉండాలి. కనిపించిన దేవుడు ఉన్నాడని నమ్మాలి. నమ్మటమే కాకుండా ఆయన మన ముందుకు తీసుకెళ్తున్నటువంటి అనుకుని మన హృదయం ముందు నమ్మకం కలిగి ఆయన ఎందుకు ఆనుకుని ముందుకు వెళ్ళాలి అన్నటువంటి విశ్వాసం అనేది మనం ఆలోచించాలి. తర్వాత ఈ విశ్వాసంలో ఎన్ని రకాలు ఉండదు. ప్రారంభంలో ఆరంభించిన విశ్వాసం ముగింపు వరకు ఉందా, ఉంటే ఎలా ఉండాలి, మన విశ్వాసం రచించే రీతిగా ఉండాలా లేదా, ఎన్ని వచ్చినా మనం సహించే విశ్వాసం కలిగి ఉన్నామా, లోకం మనల్ని ఏ రీతిగా ప్రేరేపించినా మనకు విశ్వాసం ద్వారా లోకమునకు పాపమును జయించే విశ్వాసం కలిగి ఉన్నామా. చివరగా మన యొక్క స్థితి ఎన్ని కోల్పోయినా, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మన యొక్క విశ్వాసము, మన యొక్క సహనం కోల్పోయినా సరే విశ్వాసం కోల్పోకూడదని ఇప్పటివరకు నేర్చుకున్నట్టుగా. అయితే చివరగా ఏదైతే ప్రారంభించి మనం మాట్లాడుకుంటూ వచ్చామో, మొదటిగా ఆరంభించిన విశ్వాసం ముగింపు వరకు ఉండాలని చెప్పి, రెండవది మనకి విశ్వాసం రక్షించేయాలని చెప్పి, మూడవది సహించే విశ్వాసం కలిగి ఉండాలని చెప్పాం, నాలుగవది మనకు విశ్వాసం ద్వారా పాపం జయించాలి, లోకం జయించాలని ఆలోచించాం. చివరికి ఐదవది ఎన్ని కోల్పోయిన దేవుని విశ్వాసం. ఈ 5 విషయాల మీద మనం వివిధమైన భక్తుల గురించి మాట్లాడుకున్నాను. గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 విషయములు ఒక భక్తుని జీవితంలో మనకు కనిపిస్తే కదా, ఒక భక్తుని జీవితం, ఆ భక్తులు ఎవరో కాదు ప్రభువైన యేసుక్రీస్తు. భూమి మీద ఉన్నంత వరకు ఆయన భక్తులుగా మనం ఆలోచిస్తే, భూమి మీద ఉన్నంత వరకు దేవుని యొక్క సంబంధిగా ఆలోచిస్తే, ఆ యొక్క భక్తుల యొక్క దేవుని సంబంధిగా దేవుని కుమారుల్లో ఈ 5 విషయాలు మనకు కనిపిస్తుంది. ప్రారంభించిన విశ్వాసం ఏ రీతిగా ప్రారంభించ భక్తులని కుమారుడైన యేసుక్రీస్తు వారు చేతకు నేను ఈ భూమి మీదకి వచ్చానని చెప్పి ఏ రీతిగా చెప్పాడు, అలాగే ముగింపు దశలో దేవా సమాప్తమైనది అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తాం. ఏ రీతిగా అయితే శరీరధారమైనటువంటి దినాలలో ప్రభుని యేసుక్రీస్తు వారు మహారోధంతో మహాకన్యుతో ప్రార్థన చేసి తను రక్షించగల మరణం నుంచి తను రక్షించగలవానికి ప్రార్థన చేయడం వలన ఆయన అంగీకరించబడేటట్టుగా 5వ అధ్యాయం చదువుకుంటాం. ఆయన విశ్వాసం ద్వారా రక్షించబడినట్టుగా మనకు ఆలోచించుకున్నారా. అలాగే మూడవది సహించే విశ్వాసం కలిగి ఉండాలని మనం ఆలోచించాలి. ఈ సహించే విశ్వాసం అసలు భూమి మీద ఉన్నంత వరకు ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎదుటి వాళ్ళు ఎన్ని మాటలన్నా, ఎన్ని దూషించినా సరే సహించి మరణంతం వరకు ఆయన యొక్క జీవితం జయించాలనే విశ్వాసం ఆలోచించాలి. లోకము జయించాలనే విశ్వాసము ఆయన యొక్క జీవితం మొత్తం మనకు కనిపిస్తుంది కదా. పాపము జయించి పాపము ముందుని విరిచి మరణాన్ని రింగివేసి మృత్యుంచేటికి మనకు కనపడినట్టుగా కుమారుడైన యేసుక్రీస్తు వారి జీవితం మనకు కనిపిస్తుంది. చివరిగా కోల్పోయిన దేవుని విశ్వాసం ఉంచాలి అన్నటువంటి విశ్వాసము ఆయన కనపరిచినట్టుగా మనకు కనిపిస్తుంది. శిలువ మరణ సమయంలో తన శిష్యులు కానివ్వండి, తన కుటుంబం వాళ్ళు కానీ ఎవరు లేకపోయినా దేవునికి ప్రార్థన చేసినట్టుగా ఆయన జీవితం మనకు కనిపిస్తుంది. ఇదంతా మనం ఎందుకు మాట్లాడాలంటే ఈ 5 విషయాలు, ఈ 5 విశ్వాసం సంబంధించిన 5 విషయాలు ఏదైతే మనం ప్రారంభించి ఆలోచించామో వీటన్నిటిని కనపరుస్తున్నటువంటి గొప్ప వ్యక్తిగా మనకు కుమారుడైన యేసుక్రీస్తు లేక దేవుడైన యేసుక్రీస్తు మనకు కనిపిస్తున్నారు. మనందరం ఎవరు? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారం.
క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. కాబట్టి ఆయన ఏ రీతి ఈ యొక్క 5 విశ్వాసంలో కనపడుచున్నాడు. మనం కూడా ఆ రీతిగానే మనకు జీవితంలో ఈ 5 విశ్వాసం సంబంధించిన విషయాలు మనం ఆలోచించాలి. ఈ 5 కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఈ అంశంలో మనం 5 ఆలోచించాం. కాబట్టి అందుకే పేతురు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో మన స్థానం పరలోకమందు ఉన్నది అన్నటువంటి మా విషయం భక్తులు మాట్లాడతారు. అయితే ఆ స్థానమును పొందాలంటే ఏం చేయాలంటే ఈ వచనం చూసి మనం ముగిస్తున్నాం. యోహాను సువార్త 3:36 వచనం చివరి వచనంగా చూసుకొని మనం ఈ రోజు వాక్యం ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త 3:36 వచనం చదవవలసిందిగా ఎవరైనా ఒకటి చదవండి. యోహాను సువార్త 3:36 వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్యజీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు దైవం గౌడు గాని దేవుడు ఉగ్రత కుమారుని విశ్వాసం ఉంచిన వాడు నిత్యజీవం గలవాడు. మన విశ్వాసం ముగింపు వరకు తిరిగేలా కుమారుని విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. ప్రారంభంలో విశ్వాసం అనేది నిరీక్షంతో పాటు వాడి యొక్క నిజ స్వరూపమును ఆ దృశ్యమైన ఉన్నావన్నటకు ఉన్నాయి. ఎవడేమన్నా అన్నట్టుగా మనం అంత నేర్చుకున్న తర్వాత చివరిలో మనకు ముగింపు వచ్చిన ఏం జరుగుతుంది? కుమారుని యందు విశ్వాసం ఉంచేవారు ఎవరట? నిత్యజీవం గలవారు. ఎందుకు? పరలోక ముందు ఒక స్థానం చూసారా? ఈ స్థానము మనము ప్రభువుని క్రీస్తు వారి వలన పొందిన. ఇప్పటివరకు మనం ప్రారంభించి ఏ విశ్వాసంతో కొనసాగిస్తామో మన మరణించిన తర్వాత కూడా అదే విశ్వాసం ద్వారా మనము క్రీస్తు వారి రాకడ ద్వారా మనము లేపబడిన తర్వాత ఆ పరలోకం ఉన్నటువంటి ఒక స్థానము మనకు కుమారుని విశ్వాసం ఉంచడం ద్వారా మనకు ఏర్పడుతుంది. బట్టి ఆశలో ప్రారంభించి విషయాలు మనం ఆలోచించాం. ఈ చివరిగా కుమారుడైన యేసుక్రీస్తులో మనం కనపడుతున్నట్టుగా ఆలోచించాం.